రాయలసీమల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన రాయకల్ మండలం భూపతిపూర్లోని పల్లె ప్రకృతి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జగిత్యాల జిల్లాలోని ఉన్న గ్రామ పంచాయత్ మరియు హ్యాబిటేషన్స్ 380 గ్రామ పంచాయత్స్ 39 హ్యాబిటేషన్స్ మొత్తంగా 419 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర పర్యావరణ సమతుల్యత పచ్చదన ఆవశ్యకతను వివరిస్తూ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజల్లో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. ప్రతి గ్రామానికి ఒక చిట్టడివి పెంచడంలో భాగంగా తమ గ్రామంలో ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు భూపతిపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి వనంలో అధికంగా మొక్కలు నాటి చిట్టడిలాగా పెంచే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రకృతి వనం రూపకల్పన చేసింది. అందులో భాగంగానే మేము కూడా మా ప్రభుత్వ స్థానంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో వివిధ రకాల మొక్కలు నాటాం, అలాగే చిట్టడిలాగా ఉండేలా రూపకల్పన చేశాం. వీటితో పాటు ఇంటర్నల్గా రోడ్స్ వేసి మరి పల్లెటూరి వాతావరణం కనిపించేలా మంచి గుడిసె, తర్వాత ఒక పురాతన బావి ఇలాంటివి కచ్చడము గుమ్మి మన పల్లెటూరి వాతావరణం కనిపించేలా ఇక్కడ డిజైన్ చేసి స్వతహాగా ఆలోచనతో చేయడం జరిగింది. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా శారీరక శ్రమ అత్యంత ఆవశ్యకమైన ప్రస్తుత సమయంలో ఇలాంటి ప్రకృతి వనాలు ఎంతో అవసరమని స్థానికులు అంటున్నారు. ఈ వనాల్లో ఔత్సాహిక యువకులు జానపద పాటలతో పాటు లఘు చిత్రాలు నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులతో రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. మా గ్రామంలో పల్లె ప్రకృతి ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతి గ్రామం లోపల ఒక పార్కు చూసేటువంటి వాతావరణం ఎక్కడో సిటీ లోపల జగిత్యాలు కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ పార్కు వాతావరణం చూస్తుంటుంది, లేకపోతే శిల్పారామం వెళ్ళడము ఒక గ్రామీణ వాతావరణం కనబడుతుంది. కానీ ఇక్కడ మాకు చూస్తుంటే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ యొక్క పల్లె వాతావరణం ఈ యొక్క గ్రామం అయినప్పటికీ కూడా మాకు ఈ వాతావరణం కొత్తగా కనబడేది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పడుతుంది